హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి గెట్టర్ మెథడ్స్ అండ్ సెట్టర్ మెథడ్స్. సో గెట్టర్ మెథడ్ అంటే ఏంటి, సెట్టర్ మెథడ్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సెట్టర్ మెథడ్. సెట్టర్ మెథడ్ అంటే ఏంటి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి సెట్టర్ మెథడ్. సో సెట్టర్ మెథడ్ అంటే ఏంటి, సో సెట్టర్ మెథడ్ డెఫినేషన్ అయితే చూద్దాం. సెట్టర్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ది వాల్యూస్ ఆఫ్ instance variables నెక్స్ట్ గెట్టర్ మెథడ్ అంటే ఏంటి. సో గెట్టర్ మెథడ్ అంటే సేమ్ ఇది కూడా అంతే. గెట్టర్ మెథడ్ అంటే ఏంటంటే గెట్టర్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ది వాల్యూస్ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఓకేనా. instance variables. Setter method is used to set the values of instance variables and getter method is used to get the values of instance variables. So setter method syntax ఏంటి, getter method syntax ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే చూద్దాం. సో setter method syntax వచ్చేసి define అని చెప్పేసి తీసుకోవాలి. define set అనే ప్రిఫిక్స్ తీసుకోవాలి అండ్ ఎనీ నేమ్, ఫంక్షన్ నేమ్ విల్ బీ లైక్ ఎనీథింగ్. సో ఫంక్షన్ నేమ్ విల్ బీ ఎనీథింగ్. సో ఫంక్షన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సెల్ఫ్ కామా వేరియబుల్ అయితే తీసుకోవాలి, ఓకేనా. వేరియబుల్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ సెల్ఫ్ డాట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్, ఓకేనా. సో ఇదండి సింటాక్స్. డిఫైన్, సెట్ అనే ప్రిఫిక్స్ కీవర్డ్ తీసుకోవాలి అండ్ దెన్ ఫంక్షన్ నేమ్ తీసుకోవాలి. 2 పారామీటర్స్ మ్యాండేటరీగా ఉంటే ఒకటి సెల్ఫ్, ఇంకోటి వేరియబుల్ నేమ్ అయితే తీసుకుంటాం. సో గెటర్ మెథడ్ సింటాక్స్ ఏంటి, ఎలా రాయాలి అని చెప్పేసి చూద్దాం. డిఫైన్, గెట్ అనే ప్రిఫిక్స్ కీవర్డ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ విల్ బి లైక్ ఎనీథింగ్ అండ్ సెల్ఫ్ అని చెప్పేసి తీసుకోవాలి. ఆ తర్వాత రిటర్న్, ఖచ్చితంగా మనం రిటర్న్ చేయాలి. ఆ రిటర్న్ చేసి వాల్యూని మనం ఏదైతే సెట్ చేస్తామో దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. రిటర్న్ సెల్ఫ్ డాట్ వేరియబుల్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటాం, ఓకేనా. సో ఇదండి సింటాక్స్. Setter method is used to set the values of instance variables and getter method is used to get the values of instance variables. So these are the syntaxes for both the methods. సో మనం రియల్ టైమ్గా ఒక ఎగ్జాంపుల్ని ఇంప్లిమెంట్ చేసి అయితే చూద్దాం, ఓకేనా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి తీసుకున్నా. క్లాస్ ఎంప్లాయీ అని చెప్పేసి తీసుకున్నా. సో డిఫైన్, ఎంప్లాయీకి ఏమేమి పారామీటర్స్ ఉండొచ్చు మనకు తెలిసిన ప్రకారం సెల్ఫ్ కామా. సో కంపల్సరీగా నేమ్ ఉండొచ్చు కదా ఎంప్లాయీకి, అందుకని ఈ నేమ్ అని చెప్పేసి తీసుకున్నా. ఎంప్లాయీ ఈ నేమ్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఫైన్ చేసుకున్నా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పారామీటర్ తీసుకున్నా కాబట్టి డిఫైన్ చేయాలి. సెల్ఫ్ డాట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నేమ్, ఓకేనా. ఈ నేమ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. చూడండి, నార్మల్ బేసిక్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఐఎమ్ పాసింగ్ ఎలెక్స్ హియర్, ఓకేనా. సో నేను దీన్ని ఇలా యాక్సెస్ చేసుకుంటాను బై యూజింగ్ రెఫరెన్స్ వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ వీ కెన్ యాక్సెస్ బై యూజింగ్ రెఫరెన్స్ వేరియబుల్. కాబట్టి ఈ డాట్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటే మనకేమవుతుందంటే అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు క్లియర్గా గమనించండి, ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమైతే వస్తుందంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే టెర్మినల్ కొంచెం స్లోగా ఉంది. సో ఇక్కడ మీరు గమనించండి అవుట్పుట్ మనకి ఏమొస్తుందో చూద్దాం. సో నేను ఏం చేశాను, ఫస్ట్ క్లాస్ అని ఎంప్లాయీ అని తీసుకున్నాను. డిఫైన్ అని చెప్పి ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. ఆ కన్స్ట్రక్టర్లో సెల్ఫ్ కామా ఈ నేమ్ అని చెప్పేసి 2 పారామీటర్స్ ఉన్నాయి. సో సెల్ఫ్ డాట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నేమ్. ఇది బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఓకేనా. టెర్మినల్ ఈజ్ రన్నింగ్ వెరీ స్లో, ఐ విల్ రన్ దిస్ అగైన్. సో నాకైతే నేమ్ అని చెప్పేసి ఎర్రర్ వచ్చింది, మీరు గమనించండి. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ నేమ్ అని చెప్పేసి వచ్చింది, అవునా. సో నేమ్ అనేది లేదు కదా. సో మనకి ఏముంది అక్కడ, ఈ నేమ్ అని ఉంది. సో ఈ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ ఈ నేమ్ అని చెప్పేసి యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు అవుట్పుట్ చూడండి ఏమొస్తుందో మీరు గమనించండి. నాకు అవుట్పుట్ అయితే ఏమొచ్చింది, ఎలెక్స్ అని చెప్పేసి వచ్చింది. అవుట్పుట్ ఎలెక్స్ అని చెప్పి వచ్చింది, అవునా. సో ఇది నార్మల్ బేసిక్ ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ గెట్టర్ మెథడ్స్, సెట్టర్ మెథడ్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైవేట్ వేరియబుల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది పబ్లిక్ వేరియబుల్ అనమాట, ఓకేనా. ఇది మనం ఎలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ మనం ఎన్క్యాప్సులేషన్లో అయితే చూస్తాం. బట్ బిఫోర్ దట్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అంటే ఏంది తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే చూద్దాం. దీన్ని ఏమంటే పబ్లిక్ వేరియబుల్ అంటాం, ఓకేనా. సో పబ్లిక్ వేరియబుల్. సో ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది పబ్లిక్ వేరియబుల్ కాబట్టి ఎలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్, ఇన్సైడ్ ఆఫ్ ది క్లాస్ ఎట్లయినా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే దీన్ని ఏమంటామంటే
ప్రొటెక్టెడ్ వేరియబుల్ అంటాం. ఓకేనా, ప్రొటెక్టెడ్ వేరియబుల్. నో డబుల్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అంటే దీన్ని ఏమంటాం అంటే ప్రైవేట్ వేరియబుల్ అంటాం. క్లియర్ కదా, ప్రైవేట్ వేరియబుల్. సో దీనికి మనం ఏం చేస్తామంటే దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే గెటర్స్ అండ్ సెటర్ మెథడ్స్ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. సో ప్రైవేట్ వేరియబుల్ అంటే ఏంటంటే చూపిస్తాను మీకు. ఇది నార్మల్ ఈ ఎగ్జాంపుల్కి నేను ఏం చేస్తున్నానంటే సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ పెడుతున్నా. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ప్రైవేట్ అవుతుంది. ప్రైవేట్ అయింది కాబట్టి నేను దీన్ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి బై యూజింగ్ రెఫరెన్స్ వేరియబుల్ని దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీరు చూడండి నాకు ఎట్రిబ్యూట్ లేదని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ హ్యాస్ నో ఎట్రిబ్యూట్ ఈ నేమ్. మరి దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా అన్నారు కదా, సో ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ తీసుకున్నారు కదా, మరి ఇక్కడ కూడా డబుల్ అండర్ స్కోర్ తీసుకుని యాక్సెస్ చేసుకోవచ్చా అని మీరు చూడండి. మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో సేమ్ ఎర్రర్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ హ్యాస్ నో ఎట్రిబ్యూట్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ ప్రైవేట్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవటానికే వచ్చిన ఆ కాన్సెప్ట్ ఎగ్జిస్టెన్స్లోకి ఏంటి అంటే గెటర్స్ అండ్ సెటర్స్. ఓకేనా, సో దాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ పాస్ చేశాను వాల్యూస్ని. సో ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేసుకుంటానో మీరు చూడండి. సో గెటర్ మెథడ్ సింటాక్స్ ఏంటి? డిఫైన్ గెట్ నేమ్ అని చెప్పేసి ప్రిఫిక్స్ వచ్చేసి కంపల్సరీగా తీసుకోవాలి. గెట్ నేమ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇదేంటంటే నా ఫంక్షన్ నేమ్, ఇక్కడ సెల్ఫ్ అని చెప్పేసి తీసుకుంటున్నా. సో రిటర్న్ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ ఈ నేమ్, అంతే కదా, ఈ నేమ్ అని చెప్పేసి తీసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించండి, నేను ఏం చేస్తానంటే ప్రింట్లో ఈ డాట్ రెఫరెన్స్ వేరియబుల్ డాట్ నాకు మెథడ్ నేమ్ ఏంటి గెట్ నేమ్ అని చెప్పేసి నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. మీరు చూడండి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, నాకైతే అవుట్పుట్ అయితే వస్తుంది. సో నాకేమొచ్చింది నేమ్ అనేది ఎలెక్స్ అనేది వచ్చింది. క్లియర్ కదా. సో ఇది ఈ విధంగా గెటర్ మెథడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాల్యూని చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేమ్ అలెక్స్ అని ఉంది, ఐ వాంట్ టు చేంజ్ టు సంథింగ్ ఎల్స్. సో దానికోసం ఏం చేస్తానంటే నేను సెటర్ మెథడ్ని యూజ్ చేసుకుంటాను. మీరు గమనించండి ఇక్కడ డిఫైన్ సెటర్ మెథడ్ సింటాక్స్ ఏంటి, సెట్ అనే ప్రిఫిక్స్ వేరియబుల్ అయితే తీసుకోవాలి, నేమ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ సెల్ఫ్ అనేది తీసుకోవాలి, వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో దీన్ని కూడా నేమ్ అని చెప్పేసి తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మన వేరియబుల్ ఏదైతే పాస్ చేసామో అదే తీసుకోవాలి, నేమ్ అని చెప్పేసి తీసుకున్నా. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు మామూలుగా ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు నేమ్ వచ్చేసి గెటర్ మెథడ్ ద్వారా నాకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి ఎలెక్స్. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డాట్ ఆ సెట్ నేమ్ అనే ఫంక్షన్ ద్వారా నేనేం చేస్తానంటే నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో నేమ్ అనేది ఇప్పుడు లీసా అని చెప్పేసి ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో మీరు చూడండి. నాకు అవుట్పుట్ వచ్చేసి లీసా వచ్చింది. ఇందాక ఎగ్జాంపుల్కి అయితే ఎలెక్స్ అని ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్కి అయితే లీసా వచ్చింది. ఈ విధంగా మనం గెట్టర్స్ అండ్ సెట్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. సో ఈ విధంగా మనం గెట్టర్స్ అండ్ సెట్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో గెటర్ యొక్క సింటాక్స్ అయితే ఇది, సెటర్ యొక్క సింటాక్స్ అయితే ఇది, అండ్ గెటర్ యొక్క సింటాక్స్ అయితే ఇది. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గెటర్స్ అండ్ సెట్టర్స్ ఈజ్ టు యాక్సెస్ ద వాల్యూస్ ఆఫ్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్. సో దీన్ని కొంచెం అడ్వాన్స్డ్గా రాయాలి అనుకుంటున్నా. నాకు ఈ గెటర్స్ సెట్టర్స్ వద్దు, నేను కొంచెం అడ్వాన్స్డ్గా రాయాలనుకున్నా. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే గెటర్స్ సెట్టర్స్ యూజ్ చేసి ఇంకో వేరియబుల్ తీసుకుని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ ఉంది కదా, ఈసారి ఎంప్లాయీ శాలరీ అని చెప్పేసి తీసుకుంటా. ఇప్పుడు ఎలా డిఫైన్ చేసుకోవాలి? సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ ఈ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఈ శాలరీ అని చెప్పేసి తీసుకున్నాం, ఎంప్లాయీ శాలరీ. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే సేమ్ గెటర్స్ అండ్ సెట్టర్స్ తీసుకుని మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ నేను చేంజ్ చేస్తా, గెట్ శాలరీ అని చెప్పేసి మెథడ్ నేమ్ చేంజ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ రిటర్న్ ఎంప్లాయీ శాలరీ అని చెప్పేసి తీసుకోవాలి, ఎంప్లాయీ శాలరీ అని చెప్పేసి తీసుకున్నా. క్లియర్ కదా. ఇక్కడ నేనేం చేస్తానంటే శాలరీ అని చెప్పేసి పారామీటర్ అయితే తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మోడిఫికేషన్ చేసి ఈ శాలరీ అనేది కదా నా వేరియబుల్, ఈ శాలరీ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఏం తీసుకోవాలి, ఏదైతే లోకల్ పారామీటర్ తీసుకున్నానో ఈ పారామీటర్ని నేను ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. క్లియర్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంప్లాయీ డాట్ ఇక్కడ నేను ఎలెక్స్ ఇచ్చాను, ఇక్కడ ఇప్పుడు శాలరీ వచ్చేసి 15,000 అని చెప్పేసి ఇస్తున్నా. ఓకేనా, 15,000 అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలంటే లీసా అని రావాలి, ఇంకోటి నాకు శాలరీ వచ్చేసి 15,000 రావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీనింగ్ఫుల్గా నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, నేమ్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏం చేస్తానంటే శాలరీ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఇక్కడ కూడా ఈ డాట్ గెట్ శాలరీ
శాలరీ గెట్ శాలరీ అని చెప్పేసి మెథడ్ని యూజ్ చేసుకుని సో చేస్తున్నా. గమనించండి మీరు ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, నాకు అవుట్పుట్ ఏం వస్తుంది చూడండి. ఇట్లా వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎలక్స్ అని వస్తుంది, శాలరీ ఇక్కడ లేస్ అని వస్తుంది. ఎందుకంటే మనం వాల్యూస్ అనేది చేంజ్ చేయలేదు. సో ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి మనం చూద్దాం, ఓకేనా. సో ఎలా చేంజ్ చేయాలి, వేర్ ఈజ్ మై శాలరీ కదా. సో ఇక్కడ రిటర్న్ సెల్ఫ్ డాట్ శాలరీ ఈ డాట్ గెట్ శాలరీ, ఓకే. ఇక్కడ ఓకే ఈ శాలరీ గెట్ శాలరీ రిటర్న్ ఈ శాలరీ, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. సెల్ఫ్ డాట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఈ శాలరీ, అంతా కరెక్టే ఉంది కదా. మనకి ఎందుకు ఇట్లా అవుట్పుట్ వస్తుందో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఓకేనా. సో శాలరీ దగ్గర మనకేమొస్తుందంటే సెల్ఫ్ డాట్ ఈ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సెట్ నేమ్ సెట్, ఓకే. ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ అయితే చేంజ్ చేయలేదు, ఓకేనా. శాలరీ అని చెప్పేసి తీసుకున్నా. ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, నాకు అవుట్పుట్ ఏం వస్తుందో మీరు గమనించండి. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు అవుట్పుట్ ఏం వస్తుంది, నేమ్ వచ్చేసి లీసా ఉంది, శాలరీ వచ్చేసి 15,000 అయితే ఉంది, ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇది నచ్చలేదు, నాకు ఇట్లా వద్దు, నేను కొంచెం అడ్వాన్స్డ్గా రాయాలనుకుంటున్నాను, అప్పుడు దానికోసం ఈ గెట్టర్స్ని సెట్టర్స్ని నాకు ఇట్లా ప్రతిసారి ఈ మెథడ్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇట్లా వద్దు అనుకుంటే, ఈ సెట్టర్స్ గెట్టర్స్ వద్దు అనుకుంటే, దానికోసం మనకు ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఉంది. బై యూజింగ్ ప్రాపర్టీ డెకరేటర్ మనం ఈ వాల్యూస్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దీనికోసం ఏం చేస్తానంటే నార్మల్గా ఇట్లా తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను. సో ఓన్లీ ఒక పారామీటర్ తీసుకుంటాను, ఈ శాలరీ అనేది నేను తీసేస్తాను, ఓన్లీ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బై యూజింగ్ ప్రాపర్టీ డెకరేటర్ గెట్టర్ మెథడ్ని ఎలా రిప్లేస్ చేసి రాయొచ్చు. డిఫైన్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నా, సెల్ఫ్ అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ రిటర్న్ సెల్ఫ్ డాట్ అండర్స్కోర్ ఈ నేమ్ అని చెప్పేసి తీసుకున్నా. దీని మీనింగ్ ఏంటంటే డైరెక్ట్గా గెట్టర్ మెథడ్ని ఏదైతే మనం రాసుకున్నామో ఇలా కూడా రాసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ చూడండి, నేను ప్రింట్లో ఆ మెథడ్ని ఏం కాల్ చేయను, డైరెక్ట్గా ఈ డాట్ నేమ్ అని చెప్పేసి ఈ నేమ్ అని చెప్పేసి తీసుకున్నా. ఈ డాట్ నేమ్ కదా మన మెథడ్ నేమ్ అని చెప్పేసి తీసుకున్నా. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమని రావాలి, ఎలక్స్ అని చెప్పేసి రావాలి, ఓకేనా. ఎలక్స్ అనొద్దు, ఒక కొంచెం చేంజ్ కోసం బెన్ అని చెప్పేసి తీసుకున్నా. ఇప్పుడు నాకు అవుట్పుట్ వచ్చేసి బెన్ అని చెప్పేసి రావాలి, ఓకేనా. ఈ శాలరీ అనేది నేను పాస్ చేయకూడదు, ఎందుకంటే పారామీటర్ అయితే లేదు కాబట్టి. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, బెన్ అని వచ్చింది. సో దీన్ని కూడా మనం ఏమంటామంటే గెట్టర్ మెథడే అంటాం, ఓకేనా. ఈ విధంగా మనం గెట్టర్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. మరి వాల్యూ సెట్ చేయాలంటే ఎలా సెట్ చేయాలి, దాన్ని ఎలా రాయాలని చెప్పేసి కూడా చూద్దాం. సో సెట్టర్ మెథడ్ ఎట్లా రాయాలంటే బై యూజింగ్ నేమ్, ఓకే, అని చెప్పేసి వేరియబుల్ నేమ్ డాట్ సెట్టర్. నేను ఏదైతే వేరియబుల్ నేమ్ సెట్ చేయాలనుకుంటున్నానో దాని వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చాను, దాని పేరు పక్కన నెక్స్ట్ సెట్టర్ అని తీసుకున్నాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే డిఫైన్ నేమ్ అని చెప్పేసి సేమ్ ఫంక్షన్ తీసుకున్నాను, సెల్ఫ్ కామా నేమ్ అని చెప్పేసి తీసుకున్నా. సేమ్ సెట్టర్కి ఎలా రాస్తాం సేమ్ అలానే రాస్తున్నా. ఇక్కడ కూడా సెల్ఫ్ డాట్ అండర్స్కోర్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ ఏ పారామీటర్ తీసుకున్నానో ఇక్కడ కూడా అదే పారామీటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి సింపుల్గా ఇందాక ఈ డాట్ సెట్ నేమ్ అని చెప్పేసి మెథడ్ ఇదంతా కాల్ చేయకుండా డైరెక్ట్గా ఈ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు హెన్రీ అని చెప్పేసి తీసుకున్నా. సో ఇప్పుడు నాకు ఏమని రావాలి, నేమ్ వచ్చేసి హెన్రీ అని రావాలి, బెన్ అని రాకూడదు, ఎందుకంటే నేను సెట్టర్ మెథడ్ యూజ్ చేసి నేమ్ని అయితే చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు మీరు చూడండి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, హెన్రీ అని చెప్పేసి వచ్చింది, అవునా. సో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ సరిగ్గా మీరు గమనించినట్టయితే
ఇదేమంటామంటే @ప్రాపర్టీ డెకరేటర్ యూజ్ చేసుకుని మన వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి ఈ మెథడ్ని మనం ఏమంటామంటే అడ్వాన్స్డ్ గెట్టర్స్. ఓకేనా, గెట్టర్ మెథడే అంటాం, దీన్ని కూడా అడ్వాన్స్డ్ అనమాట. సో దీన్ని ఏమంటామంటే సెట్టర్ మెథడ్ అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటామంటే సెట్టర్ మెథడ్ అంటాం. ఓకేనా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఫస్ట్ దీన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ క్రియేషన్. మీకు తెలుసు ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏంటి అని. ఇన్ కేస్ మీకు ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏంటి అని తెలియకపోతే మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో నుండి చెక్ చేసుకుంటారండి. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. నేను ఐకార్డ్స్ కూడా యాడ్ చేస్తాను, మీరు జాగ్రత్త అయితే గమనించగలరు ఈ వీడియోలో. ఓకేనా, సో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశాను. ఆ తర్వాత ఏమవుతుందంటే నేను ఇక్కడి నుంచి ఏదైతే నేమ్ ఉందో ఈ నేమ్ వచ్చేసి ఈ నేమ్లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఈ నేమ్లో మనకేముంటుందంటే బెన్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, ఈ నేమ్లో మనకేముంటుందంటే అవుట్పుట్లో బెన్ అని ఉంటుంది. అప్పుడు సెల్ఫ్ డాట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బెన్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని గెట్టర్ మెథడ్ అని కదా. సో ఈ గెట్టర్ మెథడ్ యూజ్ చేసి నేను వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నాను. ఎలా యాక్సెస్ చేసుకుంటాను, డిఫైన్ ఆ ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. సెల్ఫ్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ కాబట్టి ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి తీసుకోవాలి. రిటర్న్ సెల్ఫ్ డాట్ ఆ ప్రైవేట్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని యాక్సెస్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. ప్రింట్ ఈ డాట్ నేమ్ అని తీసుకుంటే నాకు ఈ డాట్ నేమ్ అనేది ఇది కదా, రిఫరెన్స్ వేరియబుల్ డాట్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేమ్. సో అందులో ఏముంది, మనకి ఏం రిటర్న్ చేస్తుంది, సెల్ఫ్ డాట్ ఈ నేమ్ అని. సో సెల్ఫ్ డాట్ ఈ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ మనకు అవుట్పుట్ బెన్ కదా. సో బెన్ అని చెప్పేసి అవుట్పుట్ అయితే వస్తుంది. ఆ తర్వాత నేనేం చేశానంటే గెట్టర్ మెథడ్ని డిఫైన్ చేసుకున్నాను. ఎలా డిఫైన్ చేసుకున్నాను అంటే వేరియబుల్ నేమ్ డాట్ సెట్టర్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది సింటాక్స్. ఓకేనా, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే గెట్టర్ మెథడ్కి యూజ్ చేస్తారో అదే సెట్టర్ మెథడ్కి యూజ్ చేసుకోవాలి, కరస్పాండింగ్ సెట్టర్ మెథడ్కి. ఆ తర్వాత డిఫైన్ అని చెప్పేసి నేమ్ అని తీసుకున్నాను. సెల్ఫ్ కామా నేమ్ అని చెప్పేసి తీసుకున్నాను కదా. సెల్ఫ్ డాట్ అండర్స్కోర్ ప్రైవేట్ వేరియబుల్ కాబట్టి ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని చెప్పేసి తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఈ డాట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఈ డాట్ ఈ నేమ్ అంటే ఇక్కడ సెట్టర్ మెథడ్ని కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హెన్రీ అని చెప్పేసి ఇచ్చాం. ఈ హెన్రీ అని వచ్చేసి ఇక్కడ నేమ్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు హెన్రీ అని చెప్పేసి స్టోర్ అవుతుంది. క్లియర్ కదా. అప్పుడు సెల్ఫ్ డాట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని ఉంది. అంటే ఏంటి, సెల్ఫ్ డాట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హెన్రీ. అప్పుడు మనకి వాల్యూ అనేది చేంజ్ అయింది. దెన్ ప్రింట్ ఈ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ డాట్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ కాల్ చేస్తే ఈ మెథడ్ని సెల్ఫ్ డాట్ ఈ నేమ్ వచ్చి ఈసారి బెన్ రాదు, మన వాల్యూ చేంజ్ చేసాం కాబట్టి మనకి హెన్రీ అని చెప్పేసి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా గెట్టర్స్ అండ్ సెటప్ మెథడ్స్ వర్క్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బాయ్.